ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? ఇవాళ రుబ్బుడు పచ్చడి ముల్లంగితో. ముల్లంగి తొక్కు పచ్చడి అంటాము, దంపుడు పచ్చడి అంటాము, రోటి పచ్చడి. అలా కాకుండా ఇది రుబ్బు పచ్చడి. రుబ్బు పచ్చడి, ముల్లంగి రుబ్బు పచ్చడి. ఇది శీతాకాలం మాత్రమే మనకు బాగా దొరుకుతుంది ఫ్రెష్ గా. అందులో వాటర్ ఉంటుంది, అది మనకి చాలా ఆరోగ్యం ముల్లంగిలో. అందుకని ముల్లంగి శీతాకాలం కంపల్సరీ తీసుకుంటాం. సాంబార్ గాని పచ్చడి గాని కొంచెం వేపుడులాగా గాని ఏదైనా తీసుకోవచ్చు. అందులో పచ్చడి అనేది చాలా బాగుంటుంది సాంబార్ కంటే కూడా. సాంబార్ కన్నా ముల్లంగి రుబ్బు పచ్చడి చేయబోతున్నాము. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. అన్ని రెడీగా ఉన్నాయి. అంటే పచ్చడిలో కూడా తొక్కేది ఒకటి, రుబ్బేది ఒకటి, ఇన్ని ఉంటాయా? చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేస్తాము, దాని తొక్కు పచ్చడి రోటి పచ్చడి లాగా దంపుకుంటాం. పల్లీలు కూడా రోటి పచ్చడి లాగా చేస్తాం. ముల్లంగి అలా తొక్కు ఉండకూడదు, బాగా మెత్తగా రుబ్బాలి. అందులో మళ్ళీ మన వాటర్ అంతా పోయకుండా దాంతోనే సరిపోతుంది. అందులో వాటర్ ఉంటది, ఆ వాటర్ మనకు మెయిన్ కావాలి. ఓకే, మనం పచ్చడి రుబ్బటానికి ముందే ఏమైనా రెడీ చేసుకోవాలా? ఏం లేదు, అన్ని పచ్చవే. కానీ పోపు వేసిన తర్వాత మాత్రం ఒక 5-10 నిమిషాలు దాంతో ఉడికించాలి. పోపులో ఆ ముల్లంగి నీళ్ళని అందులో ఇంకిపోయేలాగా. అదే ప్రాసెస్. పచ్చడి చేయటం ఈజీ, అది ఉడకటంలోనే మీకు మంచి రోల్లోనే రుబ్బాలా, మనం మిక్సీలో రుబ్బచ్చా? ఎట్లయినా చేసుకోవచ్చు. మనము దంపు పచ్చడి అయితే చేయలేము, రుబ్బుకుంటేనే చాలా బాగుంటది. కానీ ఈ కాలం ఎవరు రుబ్బుకోలేరు కాబట్టి మిక్సీ కూడా పట్టు. కానీ ట్రై చేద్దాం. అమ్మ చేతి వంటలో మాత్రం రుబ్బే ట్రై చేద్దాం అనమాట. సో ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా వాటిని రోట్లో వేసి రుబ్బాలి కాబట్టి మనం రోల్ పెట్టి రుబ్బటం స్టార్ట్ చేద్దాం. రోలు రెడీగా వచ్చేసింది. అన్ని పచ్చివే రుబ్బాలి అన్నారు కాబట్టి రుబ్బుదాం. ఓకే, పచ్చి కొబ్బరితో. పచ్చి కొబ్బరి ముల్లంగి వేస్తే నీరు వస్తుంది కాబట్టి ముందు పచ్చి కొబ్బరితో వేస్తాం. ఇది అన్ని ఒక్కసారి వేస్తే ఎగురుతుంది. ముల్లంగి ఫస్ట్ దంచాలి కదా, అంతే. ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా, తొందరగానే అయిపోతుంది. ఇది కొబ్బరిలాగా ఎదురు తిరగట్లా. కాకపోతే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి పైకి ఎగురుతుంది. ఇప్పుడు కొబ్బరి వేసాం కాబట్టి ఇంక రాదు. అందులో కూడా ఇట్లా ఒక్కోటి వేసుకుంటే ఎగురుతుంది సెంటర్లో. పచ్చిమిర్చి వేసేద్దాం ఇక. ఓకే, ఉప్పు, కొద్దిగా పసుపు. ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయాలి. ఉప్పు, కారము, పులుపు పదార్థము అయిపోయింది. ఇవన్నీ వేసేసుకొని మనం పెట్టిన చింతపండు, ఒక కొబ్బరికాయ, 1/4 కేజీ ముల్లంగి, కొత్త చింతపండు ఇవన్నీ వేసుకుంటే ఆ పసుపు అనేది కొద్దిగా కలరు. మళ్ళీ ఇంగువ అవన్నీ వేస్తాం కదా, ఈ పచ్చడికి అవసరం ఉండదు. అవి ఎంత చేస్తుంటే ఒక ఎక్సర్సైజ్ లా ఉంది తెలుసా, రుబ్బుతుంటే. ఇలా సరిపోతుంది కదా? సరిపోయింది, అయిపోవచ్చు. తీసేద్దాం ఇక. ఇంక తీసేద్దామా? కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఫస్ట్ ఆయిల్ ఆవాలు, కరేపాకు.
ఇది పచ్చడి. మూత పెట్టేసేయండి కాసేపు. ఆ నీళ్ళు ముల్లంగిలో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు. ఓకే, చూద్దామా? ఓకే. అయిపోయినట్టే కదా? అయిపోయింది. స్టవ్ ఆపేనా? సరే, అంత నూనె పోసాం అనిపించింది కదా, నూనె కూడా కనిపించదు. అవును. పచ్చడి రెడీ అయిపోయి తీసేసుకున్నాము. ఇది దీనికి నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. కొన్ని పచ్చడి నెయ్యి లేకుండా తింటాం కదా, ఇది కంపల్సరీ నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది. మనం ఏం చేస్తాం, పచ్చడి పైన వేసుకోవచ్చు, లేదా అన్నంలో వేసుకునే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైనే వేసేస్తాను. రవీణ, ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. వేడి వేడి పచ్చడి అనమాట. పచ్చడి ఎప్పుడు చల్లారి ఇది వేడిగానే ఉంటుంది పచ్చడి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా మనం రోట్లో పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. అవి ఒకటొకటి దంచుకున్న తర్వాత ముల్లంగి ముక్కల్ని కూడా ఒకటొకటి వేసి బాగా దంచి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి కొంచెం దంచుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు, నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేడెక్కనివ్వాలి. తర్వాత ఆవాలు, మినపప్పు వేసి కొద్ది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇప్పుడు మనం రుబ్బుకున్న పచ్చడిని రోట్లోంచి తీసి పాన్ లో వేసుకొని మూత పెట్టి వాటర్ పోయేంత వరకు బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మూత తీసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ.